తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో చోటెవరు దక్కించుకుంటారన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మోదీ 3.0 కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి గోడం నాగేష్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు విజయం సాధించారు. గెలిచిన వాళ్లందరూ సీనియర్లు కావడంతో అంతా కేంద్ర మంత్రి పదవులు ఆశించారు. ప్రధానంగా డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు వినిపించాయి. కాగా చివరికి హైకమాండ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ల పేర్లు ఖరారు చేసింది. ఈ మేరకు ఈ ఇద్దరికీ ఫోన్ ద్వారా సమాచారం అందించింది. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కనుండటంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు అనివార్యం కానుంది. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, అరవింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. త్వరలోనే ఈ అంశంపైన క్లారిటీ రానుంది.